భారతదేశం పాకిస్తాన్ మధ్య మొన్న మధ్యన కాల్పుల విరమణ జరిగింది. మనం వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు కొట్టాం. దానికి ప్రతిగా వాళ్ళు వచ్చి భారతదేశం మీద డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో దాడి చేశారు. మనం వాటన్నిటిని నిలువరించడంతో పాటు వాళ్ళ ఎయిర్ బేస్లు ధ్వంసం. ఆ తర్వాత కాల్పుల విరమణ కావాలని పాకిస్తాన్ పరిగెత్తుకుంటూ గల్ఫ్ దేశాల దగ్గరికి, అమెరికా దగ్గరికి పోయింది. అమెరికా కూడా మనకు ఫోన్ చేశారు, మేము కొట్టాల్సింది అయిపోయిందిరా, యుద్ధం విరమిస్తున్నాం అని చెప్తాం. అయితే పాకిస్తానే మమ్మల్ని అడిగితే మేము చెప్తాం అని చెప్తాం. పాకిస్తాన్ వదులుతో ఫోన్ చేయి, మనం న్యాయ కాల్పుల విరమణ ఓకే నువ్వు అంటున్నావు కదా మేము ఆపుతున్నాం అని చెప్పాం. వెంటనే అమెరికా వాడు నేనే ఆపిచ్చేశానని చెప్పాడు. పాకిస్తాన్ వాడు నేను గెలిచానని చెప్పాడు. ఇక్కడ కూర్చున్నటువంటి సన్నాసులు అవునవును అని చెప్పారు. మరి నిజంగా పాకిస్తాన్ గెలిస్తే భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి కదా, భారతదేశంలో ఎంటర్ అవ్వాలి కదా. మనం ఇదివరకు అలా లాహోర్ దాకా పోయామే, ఏదో ఇప్పుడు బాలాకోట్ దాకా పోయామే, ఇప్పుడు వెళ్ళి దాడి చేశామే. మన మీద ఒక్క మిసైల్ పడ్డారు, కానీ మన సన్నాసులు పాకిస్తాన్ గెలిచిందని ప్రచారం చేస్తారు. అదే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారు. అమెరికా ఓడిపోయింది, ఇరాన్ గెలిచింది. ఎట్లాగా? అమెరికాను ఎవరినైనా పట్టుకుని చెప్పింది ఇరాన్? అమెరికా భూభాగంలోకి వచ్చుకెళ్ళింది ఇరాన్? ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చుకెళ్ళింది ఇరాన్? అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి స్థావరాల ద్వారా చీఫ్ కొమైనీనే పోయాడు. ఇలా ఉన్న ట్రంప్ లేపేశారా, నెతన్యాహు లేపేశారా? కొమైనీ కొడుకు కూడా కోమాలో ఉన్నాడు, బతుకున్నాడో లేడో కూడా తెలియదు. ట్రంప్ కొడుకు కూతుళ్ళంతా బాగానే ఉన్నారే, నెతన్యాహు కొడుకు కూతుళ్ళంతా బాగానే ఉన్నారే. పాలకుల పరంగా ఇక దేశం పరంగా 70-80% ధ్వంసమైంది ఇరాన్, పోనీ 50% ధ్వంసమైంది ఇరాన్. ఇరాన్ రాజధాని 70% ధ్వంసం లేదు, అది కూడా 30% ధ్వంసం. ఇజ్రాయెల్లో 5% పరిస్థితి. అమెరికాకి ఏమైంది? ఏం లేదు. మరి ఇరాన్ ఎక్కడ గెలిచినట్టు? తన దగ్గరికే వచ్చింది అమెరికా. నువ్వు గెలవాలనుకుంటే అక్కడికి వచ్చినటువంటి అమెరికన్ సైనికులు లేపారు కదా, ఇప్పటికే ఆ చుట్టూతానే ఉన్నారు కదా, ఇప్పటికి కూడా వాళ్ళ షిప్పులు అక్కడే ఉన్నాయి కదా. మరి ఇరాన్ యుద్ధ నౌక వచ్చి అమెరికా యుద్ధ నౌక మీద ఎందుకు దాడి చేయదు? ఇరాన్ యుద్ధ విమానాలు అమెరికా యుద్ధ విమానాల మీద ఎందుకు దాడి చేయదు? అమెరికా సైనికులు ఉంటే అక్కడే ఉంది కదా. ఇరాన్ సైనికులు వెళ్ళి అమెరికా సైనికుల మీద ఎందుకు పడరు? ఇజ్రాయెల్ సైనికుల మీద ఎందుకు పడరు? అది చేతకానోడు 3,500 మంది ప్రజలు చచ్చిపోయి, ఎంతమంది సైనికులు చచ్చిపోయారు తెలియదు, 5 లక్షల కోట్ల పైగా ఆస్తులు కోల్పోయినోడేమో గెలిచాడంట, అలా నాశనం చేసినోడేమో ఓడాడంట. ఇది మన విచిత్ర మూర్ఖ ప్రేమ.